అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రష్యా ఉక్రెయిన్ మధ్య వాతావరణం వేడెక్కింది. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి ప్రతిదాడులు దిగుతూ ఉంది. శుక్రవారం రాత్రి నుంచి రష్యా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూ ఉంది. నిన్న కూడా మన వీడియోలో మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ మీద అణుబాంబులు వేస్తాను అనుకోం కానీ ఖచ్చితంగా ప్రతిదాడులకు మాత్రం రష్యా దిగుతుంది అని చెప్పేసి నిన్న వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను. అదే ఇప్పుడు జరుగుతుంది. 425 డ్రోన్లతోటి రష్యా ఉక్రెయిన్ మీద ఒక్కసారిగా దాడి చేసింది. 1450 మంది ఉక్రెయిన్ సైనికులు ఈ దాడుల్లో చనిపోయినట్టు వార్తలు అందుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ 117 డ్రోన్లను ఉపయోగించి రష్యా భూభాగం నుంచే రష్యన్ ఎయిర్ బేస్ల మీదకి, రష్యన్ యుద్ధ విమానాల మీదకి, తర్వాత రష్యన్ న్యూక్లియర్ బేస్ మీదకి పెద్ద ఎత్తున దాడులు చేసింది ఉక్రెయిన్. రష్యా భూభాగంలోకి తన డ్రోన్లను పంపించి రష్యా భూభాగంలో తన ఏజెంట్ని పెట్టుకొని ఒక్కసారిగా ఊహించిన విధంగా దాడి చేసింది. రష్యాకి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపుగా అనేక ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇది రష్యా చాలా అవమానంగా ఫీల్ అవుతోంది. ప్రపంచంలో తను పరుగు పోయినట్టుగా ఫీల్ అవుతోంది. ఈ ప్రపంచంలో ఎప్పుడూ రష్యా ఎదుర్కోనంత పెద్ద దాడిని ఉక్రెయిన్ నుంచి ఎదుర్కొంది రష్యా. ఇది మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో పుతిన్ని కూడా చంపడానికి ఉక్రెయిన్ చాలా ప్రయత్నం చేసింది. ఆ విషయం కూడా పుతిన్ తీవ్రంగా ఫీల్ అయినట్టు తెలుస్తూ ఉంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పుతిన్కి ఫోన్ చేసి ఉక్రెయిన్ మీద ప్రతిదాడి చేయొద్దు అని అడిగినప్పటికి కూడా కుదరదు, దాడికి ప్రతిదాడి ఉంటుంది అని చెప్పారంట. 45 నిమిషాల పాటు ట్రంప్ పుతిన్తో మాట్లాడినప్పటికీ కూడా కుదరదు అని చెప్పాడంట. అసలు నిజానికి ఉక్రెయిన్ వెనకాల ఉంది ఎవరు? యూరప్, అమెరికా. మరి ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన తర్వాత రష్యా ప్రతిదాడి చేయకుండా ఉంటుందా? అందులోనూ అమెరికానో యూరప్ చెప్తే వింటుందా? ఇవాళ యూరప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా ఖచ్చితంగా యుద్ధం చేయబోతా ఉంది, ఉక్రెయిన్ మీద అణుబాంబులు వేయబోతా ఉంది, న్యూక్లియర్ స్ట్రాటజిక్ బాంబుల్ని రష్యా వాడబోతా ఉంది. ఈ యూరప్ చేసిన స్టేట్మెంటు. నిజానికి యూరప్ భయంలో ఉంది. ఉక్రెయిన్ మీద కాదు, నా మీద వదిలిద్దామని చెప్పేసి నేను చాలా క్లియర్గా నిన్న వీడియోలో చెప్పా. అసలు ఉక్రెయిన్ మీద బాంబులు వదిలిద్దో, యూరప్ మీద బాంబులు వదిలిద్దో. ఎందుకంటే రష్యా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది. ఉక్రెయిన్కి ఇంత శక్తి రావడానికి. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. నిజానికి రష్యా వారం రోజుల్లో ఉక్రెయిన్ ఆక్రమించుకుని ఉండేది. కానీ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసి ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టింది యూరప్, అమెరికానే. సరే, ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వైఖరిలో కొంత మార్పు రావచ్చు కాక, కానీ యూరప్ వైఖరిలో ఏం మార్పు రారా? ఇప్పటికీ మేము పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తాం, నాటో బలగాలు పంపిస్తాం, ఇలా యూరప్ చెప్తా ఉంది. అందుకని యూరప్ని రష్యా టార్గెట్ చేయబోతా ఉంది. లండన్ సిటీని టార్గెట్ చేయబోతా ఉంది. లండన్ మీద బాంబులు వర్షం కురిపించబోతుందని ఒక అంచనాకి యూరప్ వచ్చిందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడుతున్నాయి. కాకపోతే యూరప్ ఆ విషయాన్ని బయటికి బహిర్గతం చేయట్లే. ఉక్రెయిన్ మీద మాత్రమే రష్యా దాడి చేస్తుందని, అణుబాంబులు వేస్తుందని ఇది మాత్రం ప్రపంచం ముందు స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఎందుకు? రేపొద్దున యూరప్ని అడుగుతారు కదా, ఎందుకు అంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్న ఉక్రెయిన్ కంటే రష్యా చేతులు ఆగమైతట్టుంది, అణుబాంబులు పడుతున్నాయి, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫండింగ్ చేస్తున్న సమాధానం చెప్పుకోవాలి కదా. పెద్ద ఎత్తున నాటో బలగాలకు ఉక్రెయిన్ పంపిస్తూ ఉంది. దాదాపు నాటో బలగాలంటే 50 లక్షల బలగాలు. సరే, అమెరికా బలగాలు మేము వెళ్ళము అని చెప్పేసి అన్నా కానీ 30 లక్షల బలగాలు. నాటో అంటే చాలా దేశాలు ఉన్నాయి దీంట్లో. నాటో సభ్యత్వ దేశాలు యూరప్ అయింది, అమెరికా అయింది, యూరప్లో ఉన్నటువంటి అనేక దేశాలు నాటో సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆర్మీ కలిగి ఉంది. నాటో 50 లక్షల ఆర్మీని కలిగి ఉంది. మొత్తం రష్యన్ ఆర్మీ 8 లక్షలు మాత్రమే. కానీ 8 లక్షల రష్యన్ ఆర్మీ యూరప్ ఆర్మీని ఎదుర్కోగలదా అంటే, లేదు నాటో ఆర్మీని ఎదుర్కోగలదా అంటే రష్యా దగ్గర పెద్ద ఎత్తున అణుబాంబులు ఉన్నాయి. 4000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది రష్యా. ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేవు అన్ని న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. కాబట్టి అసలు నిజానికి యూరప్, అమెరికా డే 1 నుంచి, ఇప్పటి నుంచి కాదు, గతంలో చరిత్ర నుంచి కూడా రష్యాని టార్గెట్ చేస్తూ పోతూ ఉన్నాయి. కాబట్టి రష్యా అన్ని విధాలా ప్రిపేర్ అయి ఉంది. కాకపోతే గతం లేక ప్రపంచం లేదు. ప్రపంచం వాణిజ్య దౌత్యావసరాల మీద డిపెండ్ అయి ఉంది. ఒక దేశంతో ఇంకో దేశం ముడిపడి ఉంది. అందుకనే రష్యాని బ్యాన్ చేయాలని అప్పట్లో అమెరికా, యూరప్ ఎంత పెద్ద రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా ప్రపంచంలో రష్యా బ్యాన్ కాలే. పైగా భారతదేశం లాంటి రష్యా ఫ్రెండ్ కంట్రీస్ మేము పూర్తిగా బ్యాన్ చేయలేం, కాకపోతే న్యూట్రల్గా ఉంటాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాం. తర్వాత రష్యాకి సపోర్ట్గా ఇవాళ చైనా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న నార్త్ కొరియా రష్యాకి సపోర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే నార్త్ కొరియా చిన్న దేశమే కావచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా వద్దని చెప్పిన అమెరికా వార్నింగ్స్కి ఏమాత్రం
తగ్గకుండా న్యూక్లియర్ వెపన్ తయారు చేశాడు కిమ్ జాంగ్. కిమ్ జాంగ్ గురించి మీ అందరూ తెలుసు కదా, పిచ్చికి పరాకాష్ట. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, వాడికి తెక్కు ఉంది కానీ ఆ తెక్కకి లెక్క ఉండదు అని చెప్పేసి. లెక్క ఉంటుంది సినిమా డైలాగ్, కానీ వీడికి ఇక్కడ కిమ్ జాంగ్కి లెక్క ఉండదు. కాబట్టి ఒకసారి నార్త్ కొరియా కనుక రంగంలో దిగింది అంటే అది యూరోప్ మీద బాంబులు వేస్తాడా లేదా అమెరికా మీద వేస్తాడా అది ఊహించలేం. రష్యా ఏమో పద్ధతిగా సాంప్రదాయంగా ముందుకెళ్తుంది, న్యూక్లియర్ వెపన్స్ వేసేటప్పుడు వేస్తే పరిణామాలు ఏంటని ఆలోచిస్తుంది. కానీ నార్త్ కొరియా డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ అయితే రష్యాకి సపోర్ట్గా ఆలోచన ఉండదు, ఏది ఏమైనా కానీ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. సో మరి చూడాలి ఇది ఎక్కడి దాకా వెళుతుంది అనేటువంటిది. నిజానికి అందరూ చెప్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, మూడో ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ పడుతుందా అనేటువంటిది అందరూ వేస్తున్నారు. కానీ నేనైతే అనుకోవటానికి లేదు. మూడో ప్రపంచ యుద్ధం అంటే అంత చిన్న విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి దౌత్య వాణిజ్య సంబంధాల్లో, బిజినెస్ అవసరాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ, వ్యాపారాల చుట్టూ నడుస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ ఫలితంగా దేశాలకు మధ్య బాండింగ్స్ పెరిగి బోర్డర్స్ చెరిగినటువంటి ఈ పక్షంలో మూడో ప్రపంచ యుద్ధం వైపు ఈ ప్రపంచం వెళ్ళిద్ది అనేది నేను అనుకోను. ఎందుకంటే అందరి దగ్గర, ఈ ప్రపంచంలో చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఎవరి మీద అణుబాంబు వేసినా ఆయా దేశాలకు చాలా పెద్ద నష్టమే. ఇప్పుడు మన దేశం పెద్ద దేశం, పాకిస్తాన్ చిన్న దేశం, 3 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టాం. కానీ అణుబాంబులు కనుక వాడే పరిస్థితి వస్తే ఆ ప్రమాదాన్ని మనం ఊహించలేం. కానీ పాకిస్తాన్కి ఆ పరిస్థితి లేదు, అంత టెక్నికల్ కూడా లేదు, వాళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు. సరే, పాకిస్తాన్ గురించి చెప్పాలని కదా నా ఉద్దేశం. కానీ చిన్న దేశాలది కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఉదాహరణ నార్త్ కొరియా. కాబట్టి ఇవాళ ఫిజికల్ యుద్ధాలతోటి, బలగాలతోటి, ఖండబలాలతోటి పని లేదు. కాబట్టి చూడాలి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మాత్రం, ఘర్షణ వాతావరణం మాత్రం పెరుగుతూ పోతూ ఉంది. దాదాపుగా రష్యా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచాన్ని భయపెడతా ఉన్నాయి. ప్రధానంగా పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రకటిస్తూ యూరోప్ కూడా కొంత భయాన్ని ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ఖచ్చితంగా పుతిన్ చూపు లండన్ వైపు ఉంది. పుతిన్ని చంపేంత ధైర్యం జెలెన్స్కీ చేయడు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చేయడు. ఖచ్చితంగా అది యూరోప్ ప్లాన్ అయి ఉంటుంది. ఒకప్పుడు కమ్యూనిజాన్ని పడేయాలని, సోవియట్ యూనియన్ పడేయాలని యూరోప్ అనే కుట్రలు అంతా ఇంత కాదు. ఖచ్చితంగా యూరోప్ కుట్ర మేరకే జెలెన్స్కీ నడుచుకుంటూ ఉన్నాడు. యూరోప్ పెద్ద ఎత్తున కుట్ర పడుతూ ఉంది రష్యాను ఆగం చేయాలని. యూరోప్, అమెరికా కలిసే ఉగ్రవాదాన్ని కూడా ప్రపంచంలో పుట్టించాయి. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదానికి గతంలో ఫండింగ్ చేసింది వాళ్ళే. బిన్ లాడెన్ పుట్టక్కి, ఆల్ ఖైదా పుట్టక్కి కారణం వాళ్ళే. ఇవన్నీ చరిత్రలో చెరగని నిజాలు. కాబట్టి రష్యా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది. అంటే ఉక్రెయిన్ కాకుండా ఉక్రెయిన్ వెనకాల ఉన్నటువంటి దెబ్బ కొడితే ఉక్రెయిన్ ఆటోమేటిక్గా లొంగిపోతుంది, మోకాల మీద కూర్చుంటుందని ఆలోచిస్తుంది అనేటువంటి ఒక వార్తా కథనం కూడా ఉంది. కాకపోతే యూరోప్ మీద ప్రకటిస్తే మాత్రం అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉండదు, అంటే ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఏమైనా అంత వద్దులే ఉక్రెయిన్ మీద వేద్దామని అంతవరకే పరిమితం అవుతుందా లేదా? ఏదేమైనా జియో పొలిటికల్ సిస్టమ్ మాత్రం హీట్ ఎక్కిందని చెప్పాలి. అన్ని దేశాలు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద సమాలోచన జరుపుతూ ఉన్నాయి. ఇది ఏ స్థాయికి పోయేటువంటి అవకాశం ఉంది, అణు యుద్ధం వరకు వెళ్ళే అవకాశం ఉందా లేదా? దశాబ్దాలుగా ప్రపంచంలో శాంతిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి యుఎన్ఏ కూడా చాలా భయాందోళనని క్రియేట్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆపగలిగే పరిస్థితిలో యుఎన్ఏ ఉందా అంటే లేదు అనేటువంటిదే కనపడతా ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది.